అసలు కుర్చీ తాత ఎందుకు అరెస్ట్ అయ్యిండు? ఆయన మీద కేసు ఎవరు పెట్టిర్రు? అసలు ఆయన సెలబ్రిటీ అయిందని చెప్పి ఎవరికన్నా కుల్లా? ఈ విషయాలన్నీ తెలుసుకుందాం. తెలుసుకునే ముందు నా ఛానల్ను ఎవరైతే ఫస్ట్ టైం చూస్తారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. లైక్ చేస్తే ఎక్కువ మందికి చేరే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ వ్యూస్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. అసలు కుర్చీ తాత అనేటోడు కృష్ణకాంత్ పార్క్ చుట్టూ మందు తాగుతూ తిరుగుతూ ఉంటాడు. ఎప్పుడైనా కృష్ణకాంత్ పార్క్ దగ్గర ఈవినింగ్ రివ్యూలు తీసుకుంటారు. బిగ్ బాస్ టైంలో బిగ్ బాస్ రివ్యూ, మూవీ టైంలో మూవీ, పొలిటికల్ టైంలో పొలిటికల్, ఆ రివ్యూలు తీసుకుంటూ ఉంటాడు. కుర్చీ తాత అనే ముసలోడు ఆ మందు తాగిన మైకంలో ఆయన నోటుకు వచ్చింది వాగుతూ ఉంటాడు. ఎంతోమంది నాయకులను, పోలీసులను తిట్టిన రోజులు కూడా ఉన్నాయి. అలాంటి కుర్చీ తాత ఆ రివ్యూలు ఇచ్చే టైంలో ఆ కుర్చీ మడతపెట్టి అనే ఒక డైలాగు అది ఫేమస్ అయిపోయింది. ఆ కుర్చీ మడతపెట్టి డైలాగు ఆ టైంలో సోషల్ మీడియాలో వైరల్. ప్రతి ఒక్కడు చూడు మంచి మంచి సెలబ్రిటీలే ఆ కుర్చీ మడతపెట్ట అనే డైలాగ్ వాడుకున్నాడు. అంత వైరల్ అయిపోయింది ఆ కుర్చీ మడతపెడితే ఆ డైలాగ్. అయితే అక్కడికి వైజాగ్ సత్య, చాలామంది సోషల్ మీడియా వాళ్ళు కూడా అక్కడికి వస్తారు. అయితే కృష్ణకాంత్ పార్క్ ముందు ఉన్న ఒక ఛాయ్ డబ్బాతను వైజాగ్ సత్యతో చెప్పిండు, అన్న ఈ ముసలి కుర్చీ తాత డైలాగ్ ఈయననే చెప్పిండు అన్న, ఈయన కొద్దిగా లైఫ్ ఇవ్వండి అన్న, అది దాన్ని వైజాగ్ సత్యకి చెప్పిండు ఆ టీ డబ్బా అబ్బాయి. అయితే వైజాగ్ సత్య ఏం చేసిండు, ఆ కుర్చీ తాతని తీసుకొని అప్పుడే ఎలక్షన్లు, తెలంగాణ ఎలక్షన్లు, గుంటి నాగరాజు ఆ టైంలో ఎమ్మెల్యే పోటీ చేస్తుండు, అక్కడికి తీసుకెళ్ళిండు. అక్కడికి కుర్చీ తాత, బషీర్ మాస్టరు, మళ్ళా వైజాగ్ సత్య వీళ్ళందరూ అక్కడికి వెళ్ళారు. అప్పుడే వైజాగ్ సత్య కుర్చీ తాతని తీసుకెళ్ళిండు, అక్కడికి తీసుకెళ్ళిండు. తర్వాత ఇక్కడ ఈవెంట్ అయితే అక్కడికి ఈవెంట్కు కుర్చీ తాతను వైజాగ్ సత్య తీసుకుపోయిండు. మళ్ళీ కొంత ఇంటర్వ్యూలకు కూడా పైసలు తీసుకొని ఇంటర్వ్యూలు కూడా ఇప్పించిండు కుర్చీ తాతకు, అంత మంచిగా చేయించిండు. తర్వాత గుంటూరు కారంలో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కూడా వైజాగ్ సత్యనే కల్పించిండు. తమన్ కూడా కల్పించినందుకు ఆ గుంటూరు కారం దాంట్లో కూడా కుర్చీ మడత పెడితే ఆ సాంగ్ ఒక డైలాగ్ కూడా చెప్పించిండు తమన్ గారు. దానికి అమౌంట్ కూడా ఇవ్వడం జరిగింది. మంచి లైఫ్. పెద్ద పెద్ద యూట్యూబర్లు కూడా కుర్చీ తాతకి ఇంటర్వ్యూ తీసుకొని అమౌంట్ ఇచ్చారు. ఇదంతా వైజాగ్ సత్యతోనే జరిగింది. జరిగినప్పుడు కుర్చీ తాతకి ఏమైంది, ఒక ఆలోచన ఎక్కువైపోయింది. అరే వైజాగ్ సత్య తలుచుకుంటే ఏమైనా చేయగలుగుతాడు అనేసి వైజాగ్ సత్యతోని కుర్చీ తాత ఏమన్నాడు, సత్య నాకు మహేష్ బాబు గారి దగ్గర తీసుకెళ్ళు, నాకు ఇల్లు ఇప్పి అది ఇది అనేసి కుర్చీ తాత వైజాగ్ సత్యతోని అన్నాడు. అయితే వైజాగ్ సత్య ఏమన్నాడు, నీకెందుకు ఇల్లు ఇస్తాడు, నీకెందుకు ఇల్లు ఇస్తాడు, నేను ఆయన దగ్గర తీసుకెళ్ళా అనేసి ఈయన వైజాగ్ సత్య అన్నాడు. అయితే ఆ రీజన్తోని వైజాగ్ సత్యను ఆయన ఇష్టం వచ్చినట్టు తాగి, ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టిండు. సంక్రాంతికి వైజాగ్ సత్య వాళ్ళ ఇంటికి పోతే కూడా ఆయన ముందు చుట్టూ ఉన్న వాళ్ళు ఫ్రెండ్స్, సత్య ఎందుకు ఈ కుర్చీ తాత నిన్ను అట్లా తిడుతున్నాడు, తాగి ఎట్లా పడితే అట్లా బూతులు తిడుతున్నాడు అనేసి వైజాగ్ సత్య బాధపడుతూ, అరే కుర్చీ తాతను ఇంత మంచి సెలబ్రిటీలు చేసిన, కృష్ణకాంత్ పార్క్ చుట్టూ తాగుతూ తిరిగేటోని ఒక సినిమాలో డైలాగ్ చెప్పించే స్టేజ్కి తీసుకెళ్ళిన, ఒక సెలబ్రిటీని చేసిన, అందుకు నన్నే తిడుతున్నాడు అనేసి మస్తు బాధపడ్డాడు వైజాగ్ సత్య. అయితే సంక్రాంతికి ఊరికెళ్ళి మళ్ళీ హైదరాబాద్కి వచ్చిన తర్వాత కుర్చీ తాత నన్ను ఇట్లా తిడుతున్నాడు అనేసి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం జరిగింది. కేసు పెడితే కృష్ణకాంత్ పార్క్ చుట్టూ 2 days అయితే 2 days తిరిగిన తర్వాత నిన్న దొరికినందుకు అరెస్ట్ చేసిరు. అయితే నేను చెప్పేది ఏంటి అంటే, కుర్చీ తాత వైజాగ్ సత్యాన్ని తిట్టుడు అది కరెక్టా కాదా మీకు తెలిస్తే కామెంట్ చేయండి. నాకైతే అది తప్పు అనిపిస్తుంది. ఎందుకంటే ఒక బికారం లెక్క కృష్ణకాంత్ సుర్కు మందు తాగుతూ తిరిగేటోడు అలాంటి వ్యక్తిని మంచి సెలబ్రిటీని చేసిండు. సెలబ్రిటీ చేసినందుకు ఆ కుర్చీ తాత తిట్టడం అనేది అది రాంగు. మళ్ళీ ఏమంటారంటే, నాకు స్వాతి నాయుడును కూడా అరెస్ట్ చేస్తాడు, మీరు గమనించండి. స్వాతి నాయుడు కూడా తిట్టినట్టు, స్వాతి నాయుడు నువ్వు నాతో పెట్టుకోకు, నా కొడుకులు ఉన్నారు అది ఇది అన్నాడు. స్వాతి నాయుడు తిట్టనికి రీజన్ ఏంటంటే, స్వాతి నాయుడు కూడా వైజాగ్ సత్యతోనే ఉన్నది, అందుకనే స్వాతి నాయుడుని కూడా తిట్టిండు. అయితే ముసలోని అసలు కొడుకులు ఉన్నారు అని చెప్తారు. ముసలోనికి 3 కొడుకులు 1 బిడ్డ, వాళ్ళే వదిలేసారు ఇలా తాగి ఎక్కువ మాట్లాడుతున్నారు అనేసి. అసలు ఇదైతే తాగి వైజాగ్ సత్యం తిట్టుడైతే రాంగు. మీరు రైట్ అయితే కింద కామెంట్ చేయండి.
ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చెప్తున్నాడు నాకు వాళ్ళు కోటర్ ఇచ్చి ఏది పడితే వీడియోలు చేయించుకున్నారు అదే అని ఇప్పుడు చెప్తున్నాను. కానీ అప్పుడు సెలబ్రిటీ అయ్యి తమను పైసలు ఇచ్చినప్పుడు అప్పుడేం చెప్పలేదు. ఓకే ఫ్రెండ్స్, కుర్చీ తాత అరెస్ట్ కావడానికి రీజన్ ఇదే. వైజాగ్ సత్యను ఎట్లా పడితే అట్లా బూతులు తిట్టడంతో ఆయన కోపం వచ్చి కుర్చీ తాత మీద కేసు పెడితే పోలీసులు అయితే కుర్చీ తాతను అరెస్ట్ చేసారు. అతనైతే పోలీస్ స్టేషన్లో ఉంచుకోరు, ఎందుకంటే బెదిరిస్తారు. బెదిరించి అట్లా తిట్టొద్దు అది అని చెప్పి బయటకైతే పంపించడం జరుగుతుంది. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. నా వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్, మీకు నచ్చితే షేర్ చేయండి. బాయ్.